హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. నవరాత్రులు బతుకమ్మ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ కదా, సో మేము ఎంగిలిపూలు అని పిలుచుకుంటామండి. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అందరికీ ఉండదు కదా ఈ ఫెస్టివల్, మెయిన్లీ తెలంగాణ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడైతే మంచిగా బతుకమ్మ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి పేర్వడానికి. సో అన్ని పువ్వులు అన్నీ కలెక్ట్ చేసి మంచిగా దగ్గర పెట్టేసుకున్నాము. ఇంకా ఒక పెద్ద ఆకులు అంటే మనకు ఇట్లా బీర ఆకులు, సోరకాయ ఆకులు ఉంటాయి కదా, అట్లాంటి ఆకుల్లో పెట్టేసి ఇంకా చేస్తాము. ఫస్ట్లీ ఇంకా అమ్మ స్టార్ట్ చేసింది. నాకు ఎక్కువగా నేను ఎప్పుడు పేర్వలేదండి, సో నేను కూడా నేర్చుకోవాలనేసి నా ముందు పెట్టేసింది, అంటే నువ్వు కూడా పేర్వ అనేసి. సో ఇక్కడైతే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్లీ తంగడి పూలు అయితే పెడతాము. బతుకమ్మ అంటే తంగడి పూలు లేనిది బతుకమ్మ వెళ్ళదండి. సో అది ఖచ్చితంగా ఆ ఫ్లవర్స్ ఉండాల్సిందే. సో నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను. అంటే పేర్చామా లేదా అనకుండా మంచిగా నీట్గా పేర్వాలండి. అంటే లైన్ కరెక్ట్గా రావాలి ఫ్లవర్స్. సో ఒకటి కిందికి ఒకటి పైకి అట్లా పేరవకూడదు అనమాట. మంచిగా అందంగా కనిపించాలి బతుకమ్మ. సో ఇక్కడైతే మంచిగా పేర్చేస్తాము. ఎక్కువగా పెద్దగా చేయలేదండి మేము. సో సద్దుల బతుకమ్మకి పెద్దగా చేస్తాము, ఇంకా అప్పుడు అక్క చేస్తుంది. సో నేనైతే ఇట్లా చిన్నగా, ఇప్పుడు ఎంగిలి పూలకి అందరూ చిన్న చిన్న బతుకమ్మలే చేస్తారు. ఇంకా మెయిన్లీ బతుకమ్మకి అయితే గులాబీ పూలతోనే అట్రాక్షన్. సో ఎంత బాగా అనిపించాయో గులాబీ పూలు అయితే, నాకైతే చాలా నచ్చేసింది, కలర్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా చిన్న బతుకమ్మ కూడా, అంటే గంగా గౌరీ 2 బతుకమ్మలు అయితే చేస్తాము మేము. సో ఇది ఇంకా 9 days, కొంతమంది అయితే 9 days ఆడతారు. బట్ మా సైడు అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టరు. మాకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా, 2-3 పెట్టి ఆడలేం కదా, కొంచెం గ్యాంగ్ లాగా ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం డైలీ ఆడాలని, బట్ అందరు ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఇంకా నాకు ఎట్లా అంటే బతుకమ్మ అయిపోయాక అందరికీ వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తానండి లైన్లో. సో మా చిన్నకు కూడా బతుకమ్మ పేర్చేస్తుంది. సో అదొక అలవాటు. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా అట్లా వెళ్ళి రౌండ్ వేసి అయితే వస్తాను. ఇంకా ఇంటికి రాగానే తినేస్తానండి పప్పుతో. సో మంచిగా పప్పు ఫుల్ వేసుకొని తినేసాను. ఆకలేస్తుంది, చాలా టైం అవుతుంది అప్పటికే 1:30 or 2 దగ్గరికి వచ్చిందనమాట. ఇంకా అప్పుడు పడుతుందండి వర్షం, ఫుల్గా కురుస్తుంది. ఎంత టెన్షన్ అనిపించిందో, ముందు రోజు పడలేదు, అంతకు ముందు రోజు పడలేదు, ఈరోజు ఎందుకు పడుతుందని మస్తు డిసప్పాయింట్ అయ్యామండి మేమైతే. ఫుల్గా బాధపడ్డాము, ఇంకా అవుతుందో లేదో ఈ వర్షం. అప్పటికే 2 అవుతుంది. 2కు స్టార్ట్ అయితే ఇంకా మనకు టైం మొత్తం బురద అయిపోతుంది ఇంకా అనేసి ఇంకా చాలా బాధపడ్డాము. బట్ ఒక 1/2 hourలో వర్షం మొత్తం ఆగిపోయింది. కొంచెం క్లియర్ అయిపోయింది అనమాట. మబ్బుగా ఉండి కొంచెం వెలుతురు వచ్చేసరికి కొంచెం రిలాక్స్ అయ్యాం మేము. ఇంకా దేవుడి దయ వల్ల అయితే వర్షం లేదండి, తగ్గిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి పోపన్నం చేసుకున్నాము. సో ఈ చీర అయితే బయట తీసి పెట్టాను, నేను మీషోలో తీసుకున్నానండి. దీని రివ్యూ కూడా ఉంది ఛానల్లో, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఈ శారీ మంచిగా మెరుస్తుంది అనేసి తీసి బయటకు పెడితే కొంచెం ముడతలు అయిపోయింది. సో ఒకసారి వేసుకున్నాను కదా, అట్లనే మడతలు పెట్టేసరికి ఇంకా మంచిగా అనిపించలేదు అమ్మకి. సో మంచిగా దాన్ని ఐరన్ చేసేసింది. సో ఐరన్ చేసేసరికి నీట్గా అయిపోయింది అనమాట శారీ. కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. సో వేసుకోలేదు కదా, అంటే నార్మల్గా ఒక 2 minutes అట్లా వేసుకున్నాను అనమాట ఒకసారి. ఇంకా ఇది వేసుకొని ఆడదాం అనేసి అనిపించింది. సో నాకైతే ఇట్లా బతుకమ్మకి ట్రెడిషనల్గా శారీ కట్టుకుంటేనే ఇష్టం అండి. సో ఇంక ఇట్లా రెడీ అయిపోయింది సింపుల్గా. సో చైన్ వేసుకొని బుట్టలు పెట్టేసుకున్నాను, ఇంకేం వేసేసుకోలేదన్నమాట. ఇంకా అమ్మ అయితే ఇంకా బతుకమ్మని అయితే ఆడడానికి వెళ్తాం కదా, అక్కడికైతే తీసుకెళ్తున్నాం. మంచిగా అగరబస్తీ అవన్నీ పెట్టేసి. సో ఇంకా పూలే దేవతండి, ఇక్కడ మనకు పూలనే పూజిస్తాం మనం. సో ఆ పండగ స్పెషాలిటీ అదే. సో లేని వాళ్ళకి చెప్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తాం ఈ పండగకి. అన్ని విధాలుగా ఎంజాయ్మెంట్ ఉంటుందండి, చాలా సంబరం. ఈ పండగ వచ్చిందంటే చాలా అందరు ఎక్కడెక్కడికి అందరం యూనిటీగా ఉండి ఆడతాం. చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఇంకా వచ్చేసరికి అప్పటికే ఇంకా వెళ్తున్నారు.
మేము ఇప్పుడే వచ్చేసాము. కొంతమంది పెట్టి వెళ్ళిపోయారనమాట ఎవ్వరు లేరనేసి. ఇంకా సో ఇట్లా ఇంకా ఒక్కొక్కరం అయితే గ్యాంగ్ అయితే ఇంకా రాలేదు. సో మెల్లిమెల్లిగా వస్తున్నాము. ఇంకా స్టార్ట్ చేసేస్తామండి బతుకమ్మ. సో ఫస్ట్ అందరూ పెద్దవాళ్ళు వచ్చి ఆడతారు. సో వాళ్ళకి కాళ్ళ నొప్పులు వచ్చేసరికి కొంచెం సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ అయితే ఆడతాము. సో జోష్ ఉంటుంది. అంటే ఇప్పుడు అందరు అట్లనే ఇష్టపడుతున్నారు కదండి, సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా చేస్తున్నారనమాట. ఇంకా గ్యాంగ్ అయితే మా గ్యాంగ్ ఇంకా సగం మంది లేరు, అందరూ ఇంకా సద్దులకు వస్తారు. అప్పుడు ఇంకా బాగుంటుంది అసలు. సో ఇంకా ఫస్ట్ డే అత్తగారింటికాడ ఆడుకొని ఇంకా లాస్ట్కి పండగకి అయితే సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా, వాళ్ళైతే ఇంకా పెళ్ళయి అంటే మా సిస్టర్ మా అక్క కూడా అంతే, తను కూడా ఫస్ట్ ఎంగిల్పులకు రాదు, సద్దులకే వస్తుంది. సో ఇంకా ఇది లాస్ట్, ఇంకా టైం అప్పటికే 11 అవుతుంది. ఆ టైంలో ఇంకా లాస్ట్ ఇంకా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా ధూమ్గా ఎగిరేసాము. సో ఇంకా స్టార్ట్ అన్ని పాటలు కవర్ చేస్తామండి మేము, కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇంకా మేము అట్లా చేసుకుంటూ టైం అయితే 12 అయింది. సో 12:30 1 దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఎవ్వరు లేరు, వెళ్ళిపోయారు. మా గ్యాంగ్లో మేమే ఉన్నాం. సో ఎందుకులే అనేసి ఇంకా తీసేసామండి. అసలు లేకపోతే ఇంకా ఆడాలనిపించింది, ఇంకా చేయాలనిపించింది. బట్ అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోతుంది అనేసి ఇంకా 1 దాటిపోయింది టైము. ఇంకా అందుకనేసి తీసాము. ఇట్లా జరిగిందండి మాకు ఎంగిల్పుల బతుకమ్మకి. సద్దుల రోజు కూడా నేను వీడియో షేర్ చేస్తూ ఉంటాను, అండ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదు, బట్ ఇప్పటి నుండి అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. వీడియోస్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, బట్ ఫెస్టివల్ కాబట్టి ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. సో నవరాత్రులు కాబట్టి నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.